నమస్తే, నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమ్మాయిలు ఆత్మరక్షణ విద్య వైపు ఆసక్తి చూపిస్తున్నారు. కరాటే, బాక్సింగ్లతో పాటు ప్రాచీన యుద్ధ కళ అయిన కర్రసాము నేర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. బలగ కీర్తిక అనే అమ్మాయి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆ కళను నేర్చుకోవడమే కాదు, ఔత్సాహికులకు నేర్పిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు కర్రసాము, కత్తిసాము లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ప్రస్తుతం మనతో కీర్తిక బలగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ కీర్తిక. హాయ్ కీర్తిక, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఏం చదువుకున్నారు? నేను వైజాగ్ నుంచి వస్తున్నానండి. నేను బీటెక్ ఏరోనాటికల్ చేశాను, తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేశాను. కీర్తిక, ఏ ఏజ్ నుంచి మీరు కర్రసాము నేర్చుకోవడం స్టార్ట్ చేశారు? నేను 8 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశారండి. నాకు యాక్చువల్లీ ఐ వాజ్ అ హైపర్ యాక్టివ్ కిడ్ అనమాట. సో ఏది పట్టుకున్నా ఏదో ఒకటి చేయాలి. బట్ దానితో పాటు ఐ వాజ్ అండర్ వెయిట్. ఎక్కడ బయట తీసుకెళ్తే దెబ్బలు తగిలించుకొని ఇంటికి వస్తానా అని చెప్పేసి భయంతో మొదలుపెట్టారు కాదు. సో నేను అడగ్గా దాన్ని ఎట్లా స్టార్ట్ చేశారు అని అంటే, సరే నేర్పిస్తాను, ఓ పని చేద్దాం, నీకు నేర్చుకోవాలని ఉంటే నువ్వు ఉదయాన్నే లేచి నన్ను లేపి అప్పుడు నేను రెడీ అవుతా, దెన్ ఐ విల్ టేక్ యూ. ద డే యూ స్టాప్ వేకింగ్ మీ అప్ ఐ విల్ స్టాప్ టీచింగ్ యూ అనే కాన్సెప్ట్తో నేర్పించారు అనమాట. ఓకే, సో కాన్సన్ట్రేట్గా డిసిప్లిన్ నేర్పించి ఫస్ట్ ఆఫ్టర్ దట్ మిమ్మల్ని రంగంలోకి దింపారనమాట. ఓకే, సో ఫస్ట్ 8 years కిడ్ అన్నప్పుడు ఎంత మీరు హైపర్ యాక్టివ్ అయినా కూడా కర్రసాము అంటే భయమే లేదా? అంటే ఆ కర్రలా తిరుగుతూ కనిపించడం అదొక ఫ్యాసినేటింగ్గా కనిపించిందే తప్ప భయం అనేది ఏమో తెలియలేదు. బికాస్ భయం అంటే ఇంబైబ్డ్ అంటారు కదా. సో ఆయన అది కాన్ఫిడెంట్గా తిప్పడం చూసి మేబీ నాకు కూడా నేను ఇలా చేయగలనేమో అని ఒక మైండ్లో కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఓకే, ఫస్ట్ కాన్ఫిడెన్స్తోనే స్టార్ట్ చేసావు అనమాట అయితే. ఓకే, సో 8 years ఉన్నప్పుడే కర్రసాము స్టార్ట్ చేశారు. సో ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు నేర్చుకోవడానికి? అండ్ ఆ నేర్పించే ప్రాసెస్లో మీ నాన్న మీతో ఎలా ఉండేవాళ్ళు? స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళ? 8 years అప్పుడు స్టార్ట్ చేశాం కదా, అంటిల్ 4 years వరకు ఒకటే బేసిక్ నేర్పించారండి నాకు. ఒక 11-12 years వచ్చినంత వరకు సేమ్ బేసిక్ చేస్తూనే ఉండేదాన్ని. వన్స్ ఐ గాట్ దట్ గ్రిప్ ఇన్ ద స్టిక్, నా కర్రను నేను అదుపులోకి తెచ్చుకున్న తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. సింగిల్ స్టిక్ తర్వాత డబుల్ స్టిక్ అని, దానిలో టాసెస్ అని, ఫైట్స్ అని, లాక్స్ అని డిఫరెంట్గా అప్పుడు నేర్పించడం స్టార్ట్ చేశారు అనమాట. సో నాన్న అప్పుడు కోచ్ లాగా అనిపించేవాళ్ళ లేదంటే ఫాదర్ లాగా అనిపించేవాళ్ళ? యా, సమ్ టైమ్స్ కోచ్, సమ్ టైమ్స్ ఫాదర్. దెబ్బ ఎప్పుడైనా తగిలినప్పుడు మాత్రం ఫాదర్ అయ్యేవారు. దెబ్బ లేదు ఏం లేదు అనుకున్నప్పుడు. సో దెబ్బలు తగిలేవా? ఈజీగా అనిపించేదా కర్రసాము మీకు? దెబ్బలు తగిలేవా? ఎలా ఉండేది? దెబ్బ అంటే బ్యూటీ ఆఫ్ కర్రసాము ఏంటి అని అంటే, మనం ఏమైనా తప్పు చేస్తే కర్ర కొట్టింది అనమాట. ఇందులో కోచ్ కొట్టాల్సిన అవసరం ఉండదు. మనం ఏమైనా తప్పుగా తిప్పామంటే మన కర్ర మనకే తగులుతుంది. ఇంకోటి ఏంటంటే, యూజువల్లీ మిస్టేక్స్ ఏం చేస్తారంటే, కొత్తలో నేర్చుకునే వాళ్ళు మనం ఒక మూమెంట్ చెప్తాం, త్వరగా వచ్చేసిన తర్వాత స్పీడ్గా చేసేయాలని చెప్పేసి స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ ప్రాసెస్లో తగులుతూ ఉంటాయి. కర్ర కొంచెం గట్టిగా పట్టుకోవడంతో అలవాటు లేకపోవడం వల్ల రప్చర్ అవుతూ ఉంటుంది చేతికి, అట్లా. సో మనం ఏం చేసినా, ఏ స్పోర్ట్ ఆడినా కూడా ఫస్ట్ మనం వార్మప్స్ చేస్తాం. కర్రసాము కూడా అలాంటి వార్మప్స్ ఉంటాయా? యా, అబ్సల్యూట్లీ అండి. దీన్ని కూడా స్పోర్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి వార్మప్ చేసిన తర్వాతే చేస్తాం. బికాస్ వార్మప్ ఇస్ సంథింగ్ టు రెడ్యూస్ ద ఇంజరీస్. మనం రెస్ట్ నుంచి ఇంటి నుంచి స్టార్ట్ అవుతాము గ్రౌండ్కి, ఆబ్వియస్లీ రెస్ట్ మోడ్ నుంచి వెళ్తాము. యూజువల్లీ ఇంజరీస్ అలాంటివి బ్యాన్ చేసుకోవడానికి వార్మప్ చేయాలి. ముఖ్యంగా ఈ క్రీడ వల్ల మహిళలకి, అమ్మాయిలకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మా ఫాదర్ ఒకటే చెప్తూ ఉండేవారండి, ఇది నువ్వు నేర్చుకుంటున్నావు, ఇది నేను స్టార్ట్ చేశాను అనుకుంటే మాత్రం దర్ ఈస్ వన్ రీజన్ బిహైండ్ ఇట్. ఇదేంటి అంటే, ఇప్పుడు కీర్తి బయటకు వెళ్తుంది అనుకుంటే తన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళ పేరెంట్స్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి. ఓకే, కీర్తిక ఈజ్ విత్ దెమ్, సో మై కిడ్స్ ఆర్ సేఫ్ అనే కాన్సెప్ట్లోని నాకు నేర్పించడం జరిగింది. హూ ఎవర్ కమ్స్ టు హిమ్ ఆల్సో, ఎవరైనా వచ్చి నేర్చుకోవాలి అనుకున్నా, ఎవరైనా వచ్చి అమ్మాయి నేర్చుకుందాం అనుకున్నా సరే, ఆయన ఒకటే చెప్తారు ఏంటంటే, సో అండ్ సో నువ్వు వచ్చావు అనుకుంటే నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి. దట్ ఈస్ హౌ వీ గోయింగ్ టు రెడీ. ఓకే, సో మీరు కోచ్ కూడా చేస్తున్నారు అనమాట, నేర్పిస్తున్నారు కూడా? అవునండి. ఓకే, సో ఇప్పటి వరకు ఎంతమందికి నేర్పించారు పిల్లలకి? నేను 2019 నుంచి కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను.
ఇప్పుడు వరకు దాదాపుగా 150 పీపుల్ వరకు నేర్పించానండి నేను. వెరీ గుడ్. అండ్ లైక్ కాలేజెస్లో స్టూడెంట్స్కి వెళ్ళి వర్క్షాప్స్ ఇస్తూ ఉంటాను. సో వెనెవర్ ఐ ఫైండ్ టైమ్ ఐ గో టు కాలేజెస్ సో దట్ ఆ పీరియడ్లోని వాళ్ళకి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెల్ఫ్ డిఫెన్స్. అవును. సో అందుకని చెప్పేసి వెళ్ళి చెప్తా ఉండే అనమాట. మార్షల్ ఆర్ట్స్ అయితే తెలుసు, కరాటే అంటారు, కరాటే మంది కాదు, ఇట్ ఇస్ ఫ్రమ్ జపాన్. కుంగ్ఫు అంటారు, ఇట్ ఇస్ ఫ్రమ్ చైనా. టైక్వాండో అంటారు, ఇట్ ఇస్ ఫ్రమ్ కొరియా. అండ్ ఇప్పుడు కొత్తగా మోతే అని వస్తుంది, దట్ ఇస్ ఫ్రమ్ థైలాండ్. కరసాము మనది, కరసాము అనేది మనది, కరసాము కత్తిసాము అనేది మనది. యాజ్ ఇండియాస్ అండ్ డైవర్స్డ్ కల్చర్స్ కాబట్టి ఇప్పుడు మనకి ప్రతి స్టేట్లోని ఇది ఉన్నది, కాకపోతే ఇట్ ఇస్ కాల్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అంతే. తమిళనాడులో దీన్ని సిలంబం అని పిలుస్తారు, కేరళలోనేమొచ్చి కలరిపైట్ అంటారు, మహారాష్ట్రలో మర్దినిగేల్ అంటారు, ఒడిస్సాలో అఖాడా అంటారు, అండ్ మణిపూర్లో తాంగ్టా అంటారు. సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ బట్ ఇట్ ఇస్ ద సేమ్ ట్రెడిషన్. యాజ్ యూఆర్ గెటింగ్ బ్యాక్ టు రూట్స్, ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు హోల్డ్ ఆన్ టు ఇట్. ఓకే, అంటే ఎంత జనరేషన్ ఎంత అప్డేటెడ్ అయినా, ఏ యుగం వచ్చినా కూడా మన కత్తిసాము కర్రసాము ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్. వాటిని ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో పాటిస్తున్నారు కూడా. సో మిమ్మల్ని చూస్తే అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు నేర్పించడం బట్టి ఇంకా ఈ విద్య ఇంకా ముందుకెళ్తుంది కూడా. ఎస్. సో అంటే మీరు హైపర్ యాక్టివ్, ఓకే. మ్యాక్సిమం కర్రసాము ఖచ్చితంగా కంఫర్ట్గా అండ్ కంప్లీట్గా నేర్చుకోవాలంటే మినిమం ఎంత టైం పట్టవచ్చు? బేసిక్గా నేను ఒక్క కరాటే ఎప్పుడో నేర్చుకుందాం అనుకుంటున్నాం అనుకుంటే 3 నెలలండి. ఓకే. బేసిక్స్ అయితే 3 నెలల్లో వస్తుంది. లేదు దాని నుంచి ఇంకొంచెం అడ్వాన్స్ వెళ్దాం అనుకుంటే, ఫైట్స్ రావాలి అనుకుంటే ఇంకొక 3 నెలలు ఎక్స్ట్రా. ఓకే. ఇంకొక 6 months. నేను కంప్లీట్గా డబుల్ స్టిక్ సింగిల్ స్టిక్లో మొత్తం మాస్టర్ అవ్వాలి అనుకుంటే 1 year. ఇంకా వెపన్స్ మిగతావన్నీ కూడా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం 2 years వరకు స్పెండ్ చేస్తే సాలిడ్గా అయితే నేర్చుకోగలం. మీరు కర్రసాము కత్తిసామే కాదు, బాక్సింగ్లో కూడా మంచి ప్లేయర్ అని విన్నాము, కరెక్టేనా? అవునండి. ఓకే. ఎలాగా దాని మీదకి ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది? కర్రసాములో నుంచి కంప్లీట్గా అటు సైడ్ నుంచి ఎలా వెళ్ళారు అటు? మేబీ నాకు బోర్ కొట్టకూడదాను, లేదు నా బాడీ ఒకే స్పోర్ట్కి ఎదగకూడదాను. ఫర్ ఎవ్రీ 2 years నాన్నగారు స్పోర్ట్ మార్చడం జరిగిందండి. అలాగే మంచి రోల్ ప్లే చేశారు మీ లైఫ్లో అయితే. ఎగ్జాక్ట్లీ. ఓకే. అయితే స్విమ్మింగ్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ ఈ బేసిక్ స్పోర్ట్స్ అయితే కోచింగ్కి పంపించారు. ఫర్ ఎవ్రీ 2 years ఈ కెప్ట్ చేంజింగ్ అనమాట. ఓకే. సో 5th క్లాస్లో ఉండేటప్పుడు బాక్సింగ్కి ఫౌండేషన్ వేశారు. దెన్ ఆఫ్టర్ 10th కాంపిటీషన్స్కి పంపించడం స్టార్ట్ చేశారనమాట. దెన్ అక్కడి నుంచి 2016 to 18 పీరియడ్లోని బాక్సింగ్ చేస్తున్నాను నేను. ఆ పీరియడ్లోని 3 స్టేట్ ఆడున్నాను. 3 స్టేట్స్లోని గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ దెన్ అండ్ 3 నేషనల్స్లోని అండర్ 19 నేషనల్స్లో మాత్రం బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఓకే. ఫైనలీ బాక్సింగ్లో ఆ స్థాయికి మీరు వెళ్ళిపోయారనమాట, మెడల్స్ కూడా సాధించారు. ఎలా మౌల్డ్ చేసుకున్నారు మీ బాడీని? అటు కర్రసాము కత్తిసాము బాక్సింగ్ ఇలా ఇవి ఇంతేనా, ఇంకేమైనా మళ్ళీ ఇంకా ఉన్నాయా ప్లేయింగ్స్ మీకు? ఉన్నాయి. ఇంకా స్పోర్ట్స్ అనుకుంటే మాత్రం నేను ట్రెక్స్కి ఎక్కువ వెళ్ళండేదాన్ని. సో ఏ కొండ, వైజాగ్ ఇస్ కంప్లీట్లీ అరకు. వైజాగ్ ఇస్ కంప్లీట్లీ వన్ సైడ్ బీచ్ ఉంటుంది, ఇంకొక సైడ్ హిల్స్ కనిపిస్తా ఉంటాయి మీకు. సో బీచ్ బోర్ కొట్టినప్పుడల్లా వెళ్ళి ఎక్కడం. ఎవ్రీ వీకెండ్ కనిపిస్తా ఉంటే నియర్ బై హిల్స్ ఎక్కడం అలవాటు చేసుకున్నాను. సో ఆ ప్రాసెస్లోని నా మోకాలు ఇంజరీ చేసుకున్నాను. సో ఆ ఇంజరీ వల్ల ఆర్తో ఏం చెప్పారంటే నో మోర్ యాక్టివిటీస్, యూ కెన్ సైకిల్ అన్నారు. సైకిల్ రైడ్ చేయొచ్చు అన్నారు కదా అని చెప్పి సైకిల్ తొక్కడం మొదలుపెట్టాను. ఎక్కడ స్టాప్ అవ్వలేదు అయితే. ఓకే. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ లేదే మనకు సెట్ కాదన్నమాట. ఓకే. డైలీ ఒక 10 kilometers వెళ్ళందే అదొక సాటిస్ఫాక్షన్ ఉండదు. సో బీటెక్ జాయిన్ అయిన తర్వాత సైక్లింగ్ క్లబ్ ఒకటి ఉండింది. సో సైక్లింగ్ క్లబ్ జాయిన్ అయ్యాను. వాళ్ళు డైలీ 1 hourలో 20 kilometers కంప్లీట్ చేయండి, రైడ్ కంప్లీట్ అవ్వదు. వీకెండ్స్ లాంగ్ రైడ్స్ 50 kilometers 100 kilometers అట్లా తీసుకెళ్ళారు. సో అట్లా సైక్లింగ్ అలవాటు అయింది. సో దెన్ స్లోగా అట్లా చేస్తూ స్విమ్మింగ్ కోచ్ ఉండే, నాకు చిన్నప్పుడు నేర్పించింది. స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నారు, ఏది వదలలేదు. ఓకే. ఆ తర్వాత ఆయన అల్ట్రా రన్స్ చేస్తారండి.
అల్ట్రా రన్ అనేది మళ్ళీ 42 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ చేస్తే, ఫుల్ మ్యారథాన్ కన్నా ఎక్కువ చేస్తే దాన్ని అల్ట్రా రన్ అంటారు. ఓకే. సో ఆయన ఇండియా ఫ్లాగ్ని పట్టుకొని 75 కిలోమీటర్స్ 76 కిలోమీటర్స్ పరిగెడతారు. సో వాళ్ళు పరిగెట్టేటప్పుడు మేము సైకిల్తో మార్షలింగ్ చేసేవాళ్ళం. వావ్. సో అట్లా కొంతమంది పరిచయం అవడంతో దెన్ ఐ గాట్ ఇన్ టు రన్నింగ్ స్లోలీ. ఓకే. సో వాళ్ళని చూసి వైజాగ్ రన్నర్స్ అనేది ఒక క్లబ్ ఉంటుంది. సో ఆ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి దెన్ వాళ్ళని చూసి అందరూ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు బిజినెస్ మెన్ ఉంటారు, వాళ్ళకి టైం ఉండదు, బట్ డైలీ దే టేక్ సమ్ టైమ్ టు రన్ అవన్నీ చేస్తారు. సో వాళ్ళని చూసి ఓకే మనం కూడా చేయొచ్చు అనే కాన్సెప్ట్ తీసుకొని ఐ స్టార్టెడ్ రన్నింగ్ స్లోలీ. వన్స్ మై నీ ఈజ్ రైట్ ఐ స్లోలీ స్టార్టెడ్ రన్నింగ్. రన్నింగ్ స్టార్ట్ చేసిన 2-3 yearsకి దెన్ ఐ స్టార్టెడ్ రన్నింగ్ ఫర్ హాఫ్ మ్యారథాన్స్. సో 21 kilometers అట్లా రన్స్ చేశాను. టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసేవాళ్ళు? సింపుల్ అండి, మార్నింగ్ యూ గెటప్, మార్నింగ్ 1 గంట దొరుకుతుంది. అట్ వాట్ టైం? 6 o'clock లేదంటే 5 o'clock. ఆ రోజు 6 o'clockకి టైం సెట్ కాదు, 6 o'clockకి నేను క్లాస్ తీసుకోవాలి అనే టైంకి 5 to 6 నా ట్రైనింగ్ నేను చేసుకునేదాన్ని, 6 to 7:30 నేను నేర్పించేదాన్ని. అండ్ దెన్ 8:30 అట్లా కాలేజ్కి వెళ్ళినా ఏమైనా ఇవి చేసినా సరే, ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ మళ్ళీ ఈవినింగ్ దొరుకుతుంది మళ్ళీ 5 to 6 టైం. దెన్ ఐ గివ్ మై సెల్ఫ్ మై టైం. ఓకే. సో అట్లా బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. బ్యాలెన్స్ చేసుకున్నారు మొత్తానికి. వెరీ గ్రేట్. ఫుడ్ హ్యాబిట్స్ అవి అండ్ అందులో అన్నిట్లోనూ మీరు పాల్గొనడానికి సపోర్ట్, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం అది నాన్నే చేసేవాళ్ళ ప్రతిదీ కూడానా? ఆ ఫ్రీడమ్ మాత్రం కంప్లీట్గా నాకు వదిలేశారండి. ఓకే, మీరే వెళ్ళడం మొత్తం. ఐ యూస్ టీమ్ ఉంటే టీమ్తో వెళ్ళేదాన్ని, లేదంటే ఒకదాన్ని వెళ్ళేదాన్ని. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు నువ్వు ఉన్నావు అనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు. ఓకే, సూపర్. నెవర్ ఇట్స్ లైక్ ఎప్పుడు ఈ మధ్యన పేరెంట్స్ని చూస్తున్నానే కానీ క్లాస్కి ఎక్కడికైనా దించుతున్నారు అనుకుంటే మాత్రం వెళ్తారు, చూస్తారు, అక్కడే నిల్చుంటారు, వాళ్ళ పిల్లలు అసలు నేర్చుకుంటున్నారా లేదా అని చూస్తారు. ఒకవేళ ఏం చేయకపోతుంటే వీళ్ళ కోచింగ్ స్టార్ట్ చేస్తారు. అదే భయం. ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం పిల్లల మీద, ఆర్ దే గోయింగ్ టు డూ ఆర్ నాట్ అనే ఒక భయం అనమాట. ఐ డోంట్ నో దట్ మా ఫాదర్కి అది లేదండి. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఇన్ దట్ పార్ట్. నాకు ఎక్కడైనా అంటే వెళ్తారు, గేట్ దగ్గర దించుతారు, మళ్ళీ గేట్ దగ్గర పికప్ చేసుకుంటారు. సో మీరు ఎన్నింట్లోనూ వెళ్తున్నారు, సింగిల్గా వెళ్తున్నారు, మీ నాన్న ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలాంటి టైంలో మీరు ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా, ఏమైనా ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారా? అలాంటి టైంలో మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? మేబీ ఈ అన్నిటికీ నేను రెడీ అవ్వటం ఏమో, ఇప్పుడు వరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదా? వెరీ గుడ్. సాటైర్ వల్ల కూడా ఉండొచ్చేమంటారా? ఎగ్జాక్ట్లీ, బికాస్ ఆఫ్ మై హెయిర్ కట్ అంతానా నేను అసలు అమ్మాయి నన్ను గుర్తించారు చాలా మంది. ఎక్కడికైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినా సరే ఎవరైనా వస్తే పక్క నుంచి భయ్యా టైం కిतना होगा, టైం ఎంత అవుతుందని భయ్యా అని పిలిచారు అడుగుతారు. ఒక లుక్ ఇస్తాను అనమాట సైడ్ నుంచి, ఓ అమ్మాయి, దెన్ ఓకే సారీ బెహన్, అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఓకే. సో మీరు కర్రసాము, కత్తిసాము ఇవి కాకుండా అవేర్నెస్ క్లాసులు ఇస్తూ ఉంటారా? ఇస్తూ ఉంటారండి. అర్థమవుతుంది, మీరు ఇప్పుడు చెప్తుంటే తెలుస్తుంది అది. ఓకే. సో వెన్ ఎవర్ ఐ డూ అ వర్క్ షాప్, ఒక 15 minutes సెషన్ అలానే ఉంటుంది. సో బికాజ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాడీని ప్రిపేర్ చేయకముందు మైండ్ని ప్రిపేర్ చేయాలి. అవును. వెన్ ద మైండ్ ఇస్ నాట్ రెడీ, బాడీ విల్ నెవర్ బి రెడీ. దట్స్ ద రీజన్ ప్రతిసారి మైండ్ని రెడీ చేసుకొని వెళ్ళాలి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్. వెరీ గుడ్. సో మీరు చాలా గేమ్స్, ఇప్పుడు బాస్కెట్బాల్ అన్నారు, బాక్సింగ్ అన్నారు, తర్వాత రన్నింగ్ అన్నారు, సైక్లింగ్ అన్నారు, ట్రెక్కింగ్ అన్నారు, కర్రసాము, కత్తిసాము అన్నీ చెప్పేశారు. సో ఫైనల్గా మీ ఫేవరెట్ ఏంటి? ఎందులో మీరు అలా రాణించాలి అనుకుంటున్నారు? అన్నింటి గురించి చెప్పాను. సంథింగ్ విచ్ ఇస్ కంప్లీట్లీ క్లోజ్ టు మీ ఇస్ షూటింగ్ అండి. షూటింగ్. యా. ఓకే, ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నారు. వెరీ గుడ్. ఐఎమ్ 10 meters ఏపిస్టల్ నేషనల్ లెవెల్ షూటర్ని. వెరీ గుడ్. సో చిన్నప్పటి నుంచి ఒక మ్యాడ్నెస్ ఉంది ఇండియన్ జెర్సీ అనేది. నన్ను 8th grade నుంచి నాన్నగారిని అడుగుతా ఉంటే నాకు ఇండియా ఉన్న టీషర్ట్ కొనివ్వండి కొనివ్వండి అని అడిగితే నాకు 12th class లో దానికి ఒక ఆన్సర్ చెప్పారు. దట్ హిట్ మీ వెరీ హార్డ్. దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ యూ బై అండ్ వేర్ ఇట్. దాన్ని యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్, సంపాదించుకునేది అది. నీ కొనివ్వమంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. దానికి ఏమైనా కష్టపడతావు అనుకుంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్నారు.
సో అందుకని చెప్పేసి బీటెక్ థర్డ్ ఇయర్లో షూటింగ్ స్టార్ట్ చేశాను. దట్ ఈస్ వాట్ ఐమ్ కంటిన్యూయింగ్ నౌ. At that point of time, I want to go and win an Olympic medal in that sport. సో ఇప్పటి వరకు మీ లైఫ్ అంతా మీ నాన్నే ఉన్నారు. మీ నాన్న చేశారు, మీ నాన్న నేర్పించారు, మీ నాన్న ఇన్స్పైర్ చేశారు, అన్నీ మీ నాన్నే. సో వాట్ అబౌట్ యువర్ మదర్? మీ మదర్ ఏం చేసేవాళ్ళు? మీ మదర్ నేమ్ ఏంటి? ఆవిడ మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు? ఆవిడ సపోర్ట్ మీకు ఎలా ఉండింది? అమ్మ యాక్సెప్టెన్స్ లేదే నాన్న చెప్పింది జరగదు కదండి. ఎగ్జాక్ట్లీ. సో షీ హాస్ టు యాక్సెప్ట్ ఫస్ట్. హోమ్ మినిస్టర్ హాస్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఓకే. ఆమె పేరు జయకాత్య అని. షీఈ్ అ క్రిమినల్ అడ్వకేట్ అండి. అడ్వకేట్. యా. సో అట్లాగనమాట. సో అమ్మ ఇస్ ఆల్వేస్ వన్ థింగ్, ఎనీథింగ్ నీకు నచ్చింది చేయి, డూ సంథింగ్ విచ్ ఆర్ హ్యాపీ అబౌట్. తర్వాత నాకు ఇది నచ్చలేదు అని రిగ్రెట్ అవ్వకూడదు. చాయిస్ ఇస్ యోర్స్. ఒకరు సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తే ఇంకొకరు సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారనమాట. ఇద్దరు కలిసి మిమ్మల్ని మంచిగా ట్రైన్ చేశారు. సో ఇన్ని రకాల స్పోర్ట్స్ ఆడుతున్నారు, మరి ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? అమ్మ ఎలాగా మీకు ఫుడ్ అది అందిస్తుంది? ఫుడ్ బేస్డ్ ఆన్ ఏంటి అని అంటే ప్యూర్ నాన్ వెజ్ అండి. నాన్ వెజ్. ఇట్ వాస్ ప్యూర్ కంప్లీట్ నాన్ వెజ్. యా, వెరీ గుడ్. ఐ యాక్చువల్లీ యూజ్డ్ టు హ్యావ్ 7 days a week అనమాట. And slowly then I understand it's not helping me at the end of the day. Non-veg. Only veg will use, అంటే now I'm having eggs and veg తీసుకుంటున్నాను. కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది. అంటే మనకి కార్బ్స్తో అలవాటు చేసేసుకున్నాము, బట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది తప్ప, కానీ ఏంటవుతుంది అంటే లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వదు. నాన్ వెజ్ అని కాదు, యూజువల్లీ ప్రోటీన్ మనం ఎట్లా తీసుకున్నా సరే. నాన్ వెజ్ నేను ఎందుకు డౌన్ చేసేసాను అంటే ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు డైజెస్ట్. ఓకే, అందుకని చెప్పేసి ఆపుకోవాల్సి వచ్చేసింది. ఇప్పుడు వెజ్ బెటర్ అంటారు, నాన్ వెజ్ బెటర్ అంటారు? టు మేక్ యూ లైటర్ అండ్ ఫీల్ లైటర్ అండ్ స్ట్రాంగర్, వెజ్ ఇస్ ఓన్లీ బెటర్ అండి. ఓకే, బట్ అబౌట్ ఫ్యూచర్ ఫర్ ఎనర్జీ ఏం కావాలంటే మాత్రం వెజ్ లో హోల్ సోర్సెస్ చాలానే ఉన్నాయి, మనకు తెలియదు. అంటే మనం దాని గురించి ఆలోచించాం, మనకు నాన్ వెజ్ ఉంది కదా అని చెప్పేసి. మనం టంగ్స్ అండ్ టేస్ట్ గురించి ఆలోచించి అసలు వెజ్ ని పట్టించుకోం, పక్క దోసేస్తాం. చాలానే ఉంటాయండి. యూ కెన్ యాక్చువల్లీ రిలై సో మచ్ ఆన్ వెజ్ అనమాట. సో ఏ టైంలో తీసుకుంటారు మీరు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్ ఉంటుంది జిమ్కి ముందు, జిమ్ తర్వాత ప్రోటీన్ షేక్. ఇన్ని స్పోర్ట్స్ ఆడిన తర్వాత ఇంకెందుకండి జిమ్? మనం అదే అనుకుంటామండి, అదే తప్పు. యూజువల్లీ ఏంటి అంటే ఈ స్పోర్ట్స్ అన్ని ఆడడంతో మనకి కార్డియో స్ట్రెంగ్త్ వస్తుంది, బాడీ ఇన్బిల్ట్ వరకు స్ట్రెంగ్త్ సరిపోతుంది. బట్ ఈ స్పోర్ట్స్ని లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వాలి అంటే మాత్రం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూజువల్లీ మనకి ఇంజరీస్ జరుగుతాయి, ఇంజరీస్ జరిగిన తర్వాత పెయిన్ తగ్గడానికి ఆలోచిస్తామే తప్ప, ఆ తగ్గిన పెయిన్ తర్వాత మళ్ళీ అది జరగకుండా ఉండడానికి దానికి రీహాబ్ సరిగ్గా చేయము. ఓకే, సో ఆ తర్వాత ఏమనుకుంటున్నాం, 2 years తర్వాత మళ్ళీ ఆ పెయిన్ వస్తుంది. 2 సంవత్సరాల క్రితం అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆ పెయిన్ ఇప్పుడే వస్తుంది, అది ఇంకా తగ్గలేదేమో అనే కాన్సెప్ట్లోకి వెళ్తాం. అది తప్పు. యూజువలీ మనం స్ట్రెంగ్త్ని రీగెయిన్ చేసుకోవాలి. ఓన్లీ మజిల్ విల్ సపోర్ట్. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మజిల్ ఇంప్రూవ్ చేసుకోకుండా ఎప్పుడో జరిగింది కాబట్టి ఇలా వచ్చిందని మనము ఆ మిత్లో ఉంటాము, మనకు మనం సర్ది చెప్పేసుకుంటాం అనమాట. ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ దెబ్బ తగిలింది తగ్గాలి, తగ్గిన తర్వాత స్లోగా ఆ దీంట్లోని మూమెంట్ తెచ్చుకోవాలి, మజిల్ ఫామ్ అవ్వాలి మంచిగా. మన జాయింట్ కి రెగ్యులర్ మూమెంట్ తెచ్చుకోవాలి, రెగ్యులర్ మూమెంట్ తెచ్చుకున్న తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో ఏం జరుగుతుంది, స్లైట్ మైక్రోటేర్స్ జరుగుతాయి మీ మజిల్స్ లో. దాన్ని రీగెయిన్ చేయడానికి వాట్ యూ హ్యావ్ టు టేక్ ఇస్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. మళ్ళీ కార్బ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఫ్యాట్ రీగెయిన్ అయిపోతుంది తప్ప ప్రోటీన్ తీసుకుంటేనే మజిల్ రీబిల్డ్ అవుతుంది. ఈ రకంగా మీరు డాక్టర్ కూడా అయినట్టున్నారు. అంటే నాకు జరిగిన ఇంజరీస్ వల్ల చాలా డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది, డాక్టర్స్తో ఉండి 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 కొంచెం నాలెడ్జ్ అంతే. వెరీ గుడ్. సో ఈ ఆత్మరక్షణ విద్యల్లో మహిళలకి ఎస్పెషల్లీ ఎలాంటి విద్యని మీరు రిఫర్ చేస్తారు? వాళ్ళు ఎలా డిఫెన్స్ చేసుకోవాలంటారు? యూజువలీ మనకి హ్యూమన్ బాడీలోని ట్రిగర్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయండి. ఇట్స్ లైక్ ఆ పాయింట్స్లో మనం స్లైట్గా హిట్ చేసినా సరే బాడీ బ్రేక్ డౌన్ అయిపోతుంది. జస్ట్ లైక్ ఇక్కడ టెంపుల్స్ అని కానీ, నోస్ అని కానీ, లేదంటే జా లైన్ అని కానీ, మొహం మీద చూసుకుంటే
చేతుల్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, కాళ్ళల్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, వాటి మీద హిట్ చేస్తే డైరెక్ట్గా బ్రేక్ డౌన్ అవుతారు, అక్కడికక్కడే కళ్ళు పడిపోతారు. సో ఆ ప్లేస్ని టార్గెట్ చేయాలంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఫస్ట్ ఏంటంటే మన బాడీని స్ట్రాంగ్గా చేసుకొని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకొని రెడీగా ఉంటే ఆ తర్వాత యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ కమింగ్ అప్. యూట్యూబ్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం డూమ్ స్క్రోలింగ్ చేసే బదులు కొంచెం ఇలాంటివి కూడా ఈ సిచ్యువేషన్లు కూడా ఫోన్ పక్కన పెట్టేయాలంటారా? ఫోన్ పక్కన పెట్టే బదులు ఆ టైమింగ్లోని ఇట్లాంటివి కూడా సెల్ఫ్ డిఫెన్స్ వీడియోస్ అనుకోవచ్చు. ఓకే. ఒక 5-10 మినిట్స్ అయినా కొంచెం చెక్ చేసుకుంటే ఓకే ఈ సిచ్యువేషన్ నాకు వస్తే నేను ఇట్లా యాక్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఓకే. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో ఫైనల్లీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మై ఐడియాస్ ఆర్ ఈ కరసాంని ఎంత వీలైతే అంతవరకు దీన్ని స్ప్రెడ్ చేద్దామని, బై టీచింగ్ టు పీపుల్, వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, ఓపెన్ హూఎవర్ ఇస్ ఓపెన్ టు లెర్న్, ఐఎమ్ ఓపెన్ టు టీచ్. ఓకే. సో అలా మిమ్మల్ని మీ దగ్గర నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటారు? వీ హ్యావ్ అవర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఓకే. త్రూ దట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు లేరు, యూట్యూబ్ తెలియని వాళ్ళు లేరు. అకౌంట్ యా. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని యూ కెన్ ఫాలో అస్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. హైదరాబాద్లో అయితే ఐఎమ్ దేర్. ఎస్ కీర్తిక, మీరు లైఫ్లో ఆల్రెడీ చాలా అచీవ్మెంట్స్ అన్నీ వచ్చేసాయి మీకు చెప్పాలంటే. బట్ స్టిల్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కీర్తి నేటి యువతరానికి ఆదర్శం. అలాగే తల్లిదండ్రులు ఎలాగుండాలో కూడా కీర్తిక వాళ్ళ పేరెంట్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.